హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. నేను ఎగ్ మసాలా పాస్తా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. పాస్తా అయితే ఒక కప్పు తీసుకున్నానండి. అలాగే ఒక 2 eggs తీసుకొని గుప్పడన్ని గ్రీన్ పీస్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ అయితే ఒకటి వేస్తాను. ఒక క్యారెట్, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండి. స్టవ్ వెలిగించుకొని గిన్నెతో వాటర్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఆ వాటర్ మరిగాక పాస్తాను కూడా వేసి బాగా ఒక 3 minutesలో ఇలా మగ్గిపోతుందండి, రెడీ అయిపోతుంది. మీరు చూసుకోండి ఒకసారి. ఇంకొండి నాకైతే ఇలాగ రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఒక గిన్నె తీసుకొని వడపోసుకుంటున్నాను. జల్లెడ గిన్నె తీసుకొని మీకు కావాల్సిన చల్లని వాటర్ కూడా పోసుకొని, నేను ఆయిల్ వేసాను కనుక పొడిగానే వస్తాయండి. చల్లార్చుకుంటున్నాను. అదే వాటర్లో నుంచి గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి. 2 minutes అయితే అయిపోతుంది. అది కూడా స్టవ్ వెలిగించుకొని పెద్ద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక 2 eggs పగలగొట్టి వేసుకున్నానండి. చిటికెడు సాల్ట్, చిటికెడు మిరియాల పొడి వేస్తున్నానండి. మీకు ఇన్నిసార్లు వేస్తున్నాం కదా, సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, చూసుకొని వేసుకోండి లాస్ట్లో అయితే. ఇంకొండి ఆమ్లెట్ అయితే పెద్ద పీసులుగానే కట్ చేసుకుంటున్నాను. మరి చిన్నవి అయితే రైస్ అందులో కలిసిపోతుందండి. చక్కగా తినేటప్పుడు మనకు పంటికి తగులుతూ ఉంటుందని ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో కూడా తీసి పెట్టుకుంటున్నానండి. అదే కళాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి, పొట్టు తీసేసినవి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి తరిగినవి, క్యారెట్ కూడా తరిగినది వేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ వేడినీటిలో వేసాం కదండి, అది కూడా వేసేసుకున్నాను. తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటో ముక్కలు మాత్రం అలా ఆ సైజులో కట్ చేసి వేసుకుంటే కొంచెం మెత్తపడాలండి. అలా వేసుకున్నాక టమాటా మగ్గిన తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నానండి. గరం మసాలా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ ముక్కలన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి ఒకసారి. ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఇవన్నీ. చూడండి, వాటర్ దగ్గరికి అయిపోయాక పాస్తా చల్లారిపోయింది కదండి, అది కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలిపాక మనం ఆమ్లెట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఇంకొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మన స్టవ్ ఆపేసే ముందు టమాటా సాస్ వేసుకొని, అలాగే కొత్తిమీర చిన్న కట్ట తరిగింది వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క కూడా పిండేసుకుంటున్నానండి. ఇంతేనండి, ఎగ్ మసాలా పాస్తా అయితే రెడీ అయిపోయింది. వేడిగా పిల్లలకు పెట్టండి, ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడేంచి ఒక ప్లేట్లో పెట్టుకుని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే పిల్లలకి బాగా నచ్చుతుందండి, అడిగి మరీ తింటారు. మీరు మీ చుట్టే తిరుగుతూ ఉంటారండి. ఇది చేసి పెట్టండి ఒకసారి. పిల్లలకైతే ఎగ్తో చేసి పెట్టండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.